సార్ గత కొన్ని రోజులుగా సార్ అని ఎస్ఐఆర్ అనేది బాగా ట్రెండ్ అయిపోతుంది సార్. అంటే ఓటు హక్కు అంటే చనిపోయినోళ్ళయి ఉన్నాయి. చాలామంది అంటే ఫేక్ ఓట్స్ ఉన్నాయి. వాటి కోసం ఏందంటే మన గవర్నమెంట్ సార్ అనేది తీసుకురావడం జరిగింది. అంటే దీనికి రేపే లాస్ట్ డేట్ అనేసి అనడం కూడా జరుగుతుంది. అంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇదంతా ఫేక్ అనేది ప్రచారం చేయడం జరుగుతుంది. దీన్ని మనం ఎలా చూసుకోవచ్చు సార్? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్ అంటే ఏంటి? అది కొంచెం చాలామంది సామాన్య ప్రజలకు కూడా తెలీదు. దాన్ని ఎలా ఏంటి అసలు అది ఎలా ఉపయోగపడుతుంది అనేది కూడా చాలామందికి తెలీదు. దాన్ని కొంచెం క్లుప్తంగా చెప్తారా? షూర్. ఈ సర్ తీసుకొచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒకటి ఫేక్ ఓట్స్ని తీసేయడము, రెండవది ఏంటంటే ఎవరి ఓటు అనేది వాళ్ళ పేరు పైనే ఉండాలి. ఫేక్ నేమ్స్ పైన కూడా ఓట్లు వేస్తున్నారు చాలామంది. ఇప్పుడు విదేశాల నుంచి మన దేశానికి వచ్చేసి కొద్దిమంది అక్రమంగా కొద్దిమంది ఉంటున్నారని చెప్పేసి అదొక వార్త. ఓకే. మన దేశంలో ఉన్నటువంటి ఒక బార్డర్ నుంచి వెస్ట్ బెంగాల్ నుంచి కావచ్చు, లేకపోతే ఇంకా వేరే ప్రాంతాల నుంచి కావచ్చు, వచ్చి ఇక్కడ ఉంటున్నారు, ఫేక్ ఓట్స్ తీసుకుంటున్నారు. ఆధార్ కార్డ్ అనేది మన దేశ ఐడెంటిటీ కాదు. నీ ఐడెంటిటీ కోసం మాత్రమే ఆధార్ కార్డు ఉంటుంది, మన గుర్తింపు కార్డు మాత్రమే. కానీ మన నేషనల్ ఐడెంటిటీ అంటే దానికి వేరే ప్రాసెస్ ఉంటుంది కదా. ఈ సర్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒకటి ఓట్లు అనేవి ప్రాపర్గా ఉండాలి, 2-3 ఓట్లు ఉండొద్దు. ఇప్పుడు కూడా చూస్తే కొంతమంది ఎమ్మెల్యేకి ఇక్కడ ఓటు వేస్తారు, మళ్ళీ వేరే ప్లేస్ దగ్గర ఓటు వేస్తుంటారు వాళ్ళు. మరి 2 ప్లేస్లో ఓటు వేయడం అనేది మంచి పద్ధతి కాదు కదా. అవును, కాదు కదా. ఏ నియోజకవర్గంలో ఏ అసెంబ్లీలో మీరు ఉంటున్నారో అక్కడ మాత్రమే మీకు ఓటు ఉండాలి. లేకపోతే వేరే దగ్గర కావాలనుకుంటే, ఒక ఇల్లు కొనుక్కుంటే వేరే ప్లేస్లో అన్నీ అక్కడ కావాలనుకుంటే అక్కడ ఓటు తీసుకోవాలి. ఇక్కడ ఓటు తీసుకొని అక్కడ ఓటు తీసేసుకొని 2 ఓట్లు ఉంటే అది చట్ట వ్యతిరేకం. మీరు సరే అప్లై చేసేటప్పుడు కూడా మీకు ఒక నోట్ అని ఒక గమనిక ఉంటుంది. ఒకవేళ మీరు 2 ఓట్లను కలిగి ఉంటే మాత్రం, ఫేక్ ఓట్లు కలిగి ఉంటే మాత్రం చట్ట ప్రకారంగా మీరు శిక్షార్హులు అవుతారు. దానికి శిక్ష కూడా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే, ఇది ఒక ధృవీకరించడం అనమాట. మీరు మీ ఓటు ఎక్కడ ఉంది ఏంటి అనేది ధృవీకరిస్తున్నారు. రెండోది ఏంటిది, ఆధార్ కార్డులో ఏమైనా కరెక్షన్స్ ఉంటే ఆధార్ ప్రకారంగా మీ యొక్క నేమ్ని, మీ మొబైల్ నెంబర్ని, ఒక దాదాపుగా 8 నుంచి 10 డీటెయిల్స్ కూడా మీరు అప్డేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఓటర్ కార్డులో కూడా మీకు ఎపిక్ అని నెంబర్ ఇస్తున్నారు కదా, దాంట్లో మీరు అప్డేట్ చేసుకోవచ్చు. ఇది ఒక ప్రెషర్ కాదు పబ్లిక్ పైన, ఇది మీకు ఒక మంచి అవకాశం కూడా. ఇప్పుడు మీరే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు అనుకోండి, మీకు జెన్యున్ ఓట్సే కావాలి కదా. ఫేక్ ఓట్స్ వచ్చేసి వాడికి 10,000 ఫేక్ ఓట్స్ ఉంటే నువ్వు ఓడిపోతే నీకు బాధ వస్తుందా కదా? వస్తుంది. బాధ అనిపిస్తుందా లేదా? నువ్వు జెన్యున్ క్యాండిడేట్, నువ్వు ప్రజలను అర్థం చేసుకున్నావు, నువ్వు సేవ చేసుకోవాలనుకున్నావు ప్రజలకి, నువ్వు వచ్చినావు. నీకు సపోర్ట్ చేసే వాళ్ళు 1,00,000 మంది ఉన్నారు, వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు 1,30,000 మంది ఉన్నారు. దాంట్లో 40,000 మంది ఫేకే అనుకోండి. ఆ ఫేక్ ఓట్లు మొత్తం తీసేస్తే మీరే కదా గెలిచేది. అంతే కదా, న్యాయం గెలిచినట్టే కదా. అది ముఖ్య ఉద్దేశం. దీనిది న్యాయంగా గెలుస్తున్నారని మీరు అనుకుంటున్నారా సార్? ఈ రోజుల్లో న్యాయంగా గెలిచొచ్చు. అంటే ఒకటి, ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు గ్రాటిఫికేషన్ అంటే ఒక బహుమతి కింద మీకు టీవీ ఇస్తాం, అది ఇస్తాం అంటే కొద్దిమంది ఆశపడి ఓటేస్తుంటారు. ఇంకొద్దిమంది సారా, కొద్దిమంది డబ్బులు, కొద్దిమంది వైన్స్, మందు, ఏదంటే అది ఇస్తుంటారు. తీసుకోవద్దు అనుకుంటే అది నీ ఉద్దేశం, నీ ఆలోచన, నీ క్యారెక్టర్. కానీ నువ్వు ఎన్ని తీసుకున్నా సరే, ఎవడికి ఓటేలో మంచి నాయకుడు ఓటేయాలనుకుంటే వాడికి ఓటేస్తే అది నీ క్యారెక్టర్. కానీ తాగి విచక్షణ రహితంగా అసలు ఓటేయకుండా ఇంట్లో పడుకోవడము, లేకపోతే తప్పుడు ఓటేస్తే తప్పు. కానీ న్యాయంగా గెలవడం అంటే ఈ రోజుల్లో ఏంటంటే దాదాపుగా కొంచెం కష్టమే. క్యాండిడేట్ న్యాయంగా ఉండొచ్చు, కానీ ఓటేస్తూ సరిగ్గా న్యాయంగా లేరు కదా చాలామంది. ఒక కమ్యూనిటీ పరంగా, ఈ కమ్యూనిటీకి మేము 10 లక్షలు ఇస్తాం, మీ ఓట్లన్నీ మాకే వేయాలని అంటారు. వాళ్ళు తీసుకుంటారు చాలామంది. మరి ఎక్కడుంది న్యాయం? కాబట్టి ఎవరు డబ్బులు తీసుకోవద్దు, డబ్బులు ఇవ్వద్దు అనమాట. ఇంకొద్దిమంది అయితే ఏం చేస్తుంటారు, మా నాయకుడు గెలవాలని చెప్పేసి వాళ్ళ నాయకుడి తరపు నుంచి డబ్బులు కూడా ఖర్చు పెడుతుంటారు కదా. 10 రూపాయల కంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టినా సరే ఎలక్షన్ కమిటీకి మనం లెక్కలు చూపెట్టాలి. నువ్వు ఎమ్మెల్యే పోటీ చేస్తున్నావు, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్, మామూలు గెలవాలని చెప్పేసి ఫ్రెండ్స్ అందరికీ నేను డబ్బులు వస్తే తప్పది. 10 రూపాయల కంటే ఎక్కువ ఖర్చు పెడుతుంది నేను. 10 రూపాయలు ఈ రోజులు ఏమొస్తుంది, కానీ అటు వాళ్ళ చట్టం మనకు ఆ విధంగా ఉంది. కాబట్టి సర్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మెయిన్గా ఈ దేశ భవిష్యత్తు నిర్మించేది, దేశ భవిష్యత్తుని ప్రభావితం చేసేది, పథకాలను ప్రభావితం చేసేది, ఏదైనా ప్రభావితం చేసేది ఏంటిది, మన ఓటు. ఓటు కరెక్ట్గా ఉంటే కరెక్ట్ నాయకుడు బయటకు వస్తాడు. తప్పుడు ఓట్లు ఉంటే తప్పుడు నాయకుడు బయటకు వస్తాడు. చివరికి దాని ఒక ఐడెంటిటీగా చూపెట్టేసి బతికే వాళ్ళు కూడా అక్రమంగా కొద్దిమంది మన దేశంలో ఉండొచ్చు. ఇప్పుడు ఈ బాలాపూర్ కావచ్చు, లేకపోతే హైదరాబాద్ కొన్ని ప్లేసెస్ కావచ్చు,
వెస్ట్ బెంగాల్ కావచ్చు, ఇంకో దగ్గర కావచ్చు, ఇలా చాలామంది అటు పాకిస్తాన్ నుంచి కావచ్చు, వెస్ట్ బెంగాల్ నుంచి కావచ్చు, వేరే దేశాల నుంచి అక్రమంగా ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నా సరే అన్ని విషయాలు కొన్ని బయటపడే కూడా అవకాశం ఉంటుంది. ఇక్కడ విషయం ఏంటంటే మన దేశంలో మన దేశస్తులు ఉండాలి, మన దగ్గర గుర్తింపు కార్డులు ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్గా ఉండాలి. ఇది ముఖ్య ఉద్దేశం. అబ్దుల్ కలాం గారు ఒకటే చెప్పేది, మన దేశంలో ఉన్న వాళ్ళు మన దేశాన్ని ప్రేమిస్తారు, స్వదేశం పైన ప్రేమ మక్కువ, దేశం కోసం ఏం చేయడానికి సరే ముందుకు తెగిస్తారు. పరాయ దేశస్తులకు మన దేశం పైన ప్రేమ ఉండదు. అలాంటప్పుడు మనం ఏ విధంగా కఠినంగా ఉండాలి వాళ్ళతో అనేది ఎప్పుడు చెప్తుండేవాళ్ళు అనమాట. ఎడ్యుకేషన్, డ్రీమ్స్, దేశ భవిష్యత్తు కోసం ఆయన ప్రసంగాలు వింటే మనకు తెలుస్తుంది. సో ఇట్లా గొప్ప గొప్ప వాళ్ళు చెప్పిన అంశం ఏంటంటే మనం చట్టాలు చేసేది ఎవరు? ఎమ్మెల్యేలు, ఎంపీలు. వాళ్ళే చట్టాలు చేసేది పార్లమెంట్లో. మరి వాళ్ళు న్యాయంగా గెలవాలంటే న్యాయమైన ఓట్లు ఉండాలి మెయిన్గా. తప్పుడు ఓట్లు, తప్పుడు ఇవన్నీ తీసేసేయాలి. సరే అనేది ఒక మంచి ప్రక్రియ అని చెప్పుకోవచ్చు నా ఉద్దేశ ప్రకారం. చాలా మంది ప్రజలు ఏమంటున్నారు అనేది అంటే సర్ర అనేది పెద్ద స్కాము అన్నట్టుగా మాట్లాడుతున్నారు చాలా మంది. అంటే ఇప్పుడు ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఓట్లు మాత్రమే పెట్టుకుంటున్నారు, మిగిలిన వాళ్ళు అంటే వాళ్ళకి ఎవరైతే అగెనిస్ట్ ఉంటున్నారో వాళ్ళ ఓట్లన్నీ తీసేస్తున్నారు అనేది బయట ఫుల్ టాక్ నడుస్తుంది సార్. ఈ టాక్ ఏంటంటే మీరు అనేది మంచి ప్రశ్న. ఈ టాక్ ఇప్పుడు కాదు, ఈవెన్ మన తెలంగాణలో సెకండ్ టైం ఎలక్షన్స్ జరిగినప్పుడు కూడా చాంద్రాయణగుట్ట ఏరియాలో దాదాపుగా అక్కడ ఒక బీజేపీ పార్టీ నుంచి ఒక ముస్లిం విమెన్ కంటెస్ట్ చేసింది ఎమ్మెల్యేగా. ఆమెకి చాలా మంచి ప్రజా ఆదరణ వచ్చింది అక్కడ. ఎక్కడికి వెళ్తే అక్కడ చాలా వేల మంది ఆమెను ఫాలో చేస్తున్నారు అక్కడ. ఎందుకంటే ఆమెకు మంచి గుడ్ విల్ ఉంది, పేరు చెప్పదని చెప్పట్లేదు. ఆమె మ్యాక్సిమం గెలుస్తా అనుకున్న సందర్భంలో దాదాపు కొన్ని వేల ఓట్లు అక్కడ తీసేసారు ఆమె గెలవద్దని చెప్పేసి. ఓకే, ఎంఐఎం పార్టీకి అనుకూలంగా కేసీఆర్ ఆ ఓటు తీసేసిందని చెప్పేసి చాలామంది ప్రతిపక్షాలు వాళ్ళు వీళ్ళు కామెంట్ చేశారు. చాలామంది ఓట్లు పోయినాయి అక్కడ. కానీ నిజాలు ఏంటంటే అవి ఫేక్ ఓట్లని మనకు తెలియదు, జెన్యున్ ఓట్లని మనకు తెలియదు. ఏంటంటే ప్రభుత్వ యంత్రాంగంలో కొన్ని వందల మంది, వేల మంది దగ్గరుండి అన్నీ విచారించిన తర్వాత, వ్యాలిడేషన్ చేసిన తర్వాత మాత్రమే ఓట్లు తీసేస్తారు తప్ప ఉట్టినే తీసేయారు. ఒకవేళ మీ ఓటు పోయిందని తెలిస్తే మీకు హెల్ప్ లైన్ నెంబర్స్ ఇస్తున్నారు. ఇద్దరు ఎన్నికల అధికారులు స్థానికంగా, అది కూడా మొత్తం అందరు రాష్ట్రానికి మొత్తం రెండే కాదు, స్థానికంగా ఉన్న వాళ్ళ ఫోన్ నెంబర్లు మనకి ఇస్తున్నారు. ఇప్పుడు మీకు సర్ ఫామ్స్ మీరు అప్లై చేస్తారు. ఎవరైతే ఫామ్స్ మాకు తెలియదు అనుకున్నారో లేకపోతే రాలేము అనుకున్నారో ఆన్లైన్లో కూడా మనం అప్లై చేసుకోవచ్చు. నేను కూడా ఆన్లైన్లో అప్లై చేసుకున్నా, అయిపోయింది సబ్మిషన్, ఒక అర్ధగంటలో అయిపోయింది నాది, చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే 100కి 90% ఎవరైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నారో వాళ్ళ ఓట్లు అన్ని సురక్షితంగానే ఉన్నాయి, అంత బాగానే ఉన్నాయి. ఏవైతే 10%కి 2 ప్లేస్లో ఉన్నాయో ఆ 2 ప్లేస్లో ఉన్న ఓట్ ఏవైతే ఈపీఎస్ నెంబర్స్ ఉంటాయి కదా అవన్నీ మీకు కనిపిస్తాయి. మీరే తెలుసుకోవాలి, మీకే తెలుస్తుంది ఏడు ఓట్లు ఉన్నాయి అనేది. మీరు ఏదో ఒకటి పెట్టుకుని మిగతా తీసేసేయాలి. 2 ఉంటే మాత్రమే మీకు చట్టపరంగా ప్రాబ్లం అవుతుంది అనమాట. ఇకపోతే మీరు అడిగిన ప్రశ్నకు వచ్చేస్తే ఈ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ వాళ్ళని, ఆ పార్టీలో ఉన్నప్పుడు ఈ పార్టీ వాళ్ళని అనడం అనేది చాలా సహజం. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బీజేపీ అంటది, బీజేపీ ఉన్నప్పుడు కాంగ్రెస్ అంటది. అటు అనుకోకపోతే అవి రాజకీయ పార్టీలే కాదు. ఇప్పుడు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయిపోతే ప్రజలు అనుకుంటారు మనం బకరకాలం అయిపోయినామే, వీళ్ళందరూ కలిసిపోయినా అనుకుంటారు. మరి అది కామనే కదా సార్. అంటే ఇప్పుడు వాళ్ళు ఎప్పటికైనా సరే వాళ్ళు ఫ్రెండ్సే, బకరాలు అయ్యేది ప్రజలే కదా ఎండ్ ఆఫ్ ద డే. రాజకీయం గురించి మనం ఎవరిని కామెంట్ చేసేటట్లేదు, కానీ ఏంటంటే కామెంట్ చేస్తే ఇప్పుడు మిమ్మల్ని నన్ను తీసుకుని లోపల పెడతారు మళ్ళీ. అట్లే లేదు, మీ స్వేచ్ఛ మీకు ఉంటుంది. మనకు ఆర్టికల్ 19 సబ్సెక్షన్ 2 ప్రకారం కొన్ని పరిమితులు ఉంటాయి. ఎవరైనా సరే దేని గురించి అనేది ప్రశ్నించవచ్చు, ప్రశ్నించే గొంతుకని ఎవరు ఆపలేరు. ఒకటేంటంటే ప్రతిపక్ష పార్టీ ఎప్పుడైనా సరే ఎవరైతే అధికారం ఉన్నారో వాళ్ళ పార్టీ యొక్క విధి విధానాలు కొంచెం పక్కకి వెళ్ళినా సరే వాళ్ళని ప్రశ్నించే విధంగానే ఉండాలి. కాకపోతే అప్పట్లో నెహ్రూ కావచ్చు, లేకపోతే వాజ్పేయి గారు కావచ్చు, ఇందిరాగాంధీ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా అవతల పార్టీ వాళ్ళు మంచి పనులు చేసినా సరే ఒకరినొకరు హర్షించుకునేవాళ్ళు, అప్రిషియేట్ చేసేవాళ్ళు. ఇప్పుడు వాజ్పేయికి క్రిటికల్ సర్జరీ ఉంటే కూడా అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే ఒక విషయంలో అతనికి హెల్ప్ చేయడం కూడా జరిగింది కదా. వీళ్ళు వాళ్ళని మెచ్చుకుంటారు, వాళ్ళు వీళ్ళని మెచ్చుకుంటారు. కొన్ని మంచి పనులు జరిగినప్పుడు ఏవైతే మంచిగా ఉండవో అప్పుడు విమర్శిస్తుంటారు, అది సహజం, అది ఎప్పుడైనా. కానీ ఇప్పుడు మంచి పనులు చేసినా కానీ దూషించుకోవడం ఆగట్లేదు కదా. అంతే ఇక మరి ఓటు బ్యాంక్ పోతున్న భయంతో మంచి పని చేసినా సరే విమర్శిస్తుంటారు. ఏమో మరి పొద్దుగాల విమర్శించుకుంటారు, నైట్ పూట హక్ చేసుకుంటారు రాజకీయ నాయకులు. అంటే భరతనే నేను సినిమా అంటున్నారు మీరు. అలా జరుగుతుంటాయి, అవి సినిమాలో చూపెట్టారు, బయట కొన్ని జరుగుతూనే ఉంటాయి అవన్నీ. కాకపోతే పత్రికా ముఖంగా కానీ లేకపోతే పబ్లిక్ ముందర కానీ బయట పడరు. నా పర్సనల్ వ్యక్తిగత అభిప్రాయం.
లోపల పనులు లోపల జరుగుతూనే ఉంటాయి. ఏదేమైనప్పటికీ ఇద్దరు ఒకటైపోయి ప్రజా సమస్యల కోసం ఏకతాటి పైన ఒకే మార్గం పైన వస్తే మాత్రం మనం ఆహ్వానించాలి, సంతోషపడాల్సిందే దానిలో. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.